అంత ఉపోద్ఘాతమే చెప్తూ వచ్చాను కదా. ఏంటా 25వ వచనంలో ఏం చెప్తూ వస్తున్నాడు? మీరు కడుపారా తిని తృప్తి పొంది మీరు యెహోవా నామమును గమనించాలి. స్తుతించినట్లు నేనేం చేస్తానంటే సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తును. ఎట్లా ఇస్తాడండి? సంవత్సరంలో పంటను మీకు ఎలా ఇస్తాడు? లేవీకాండంకి వెళ్దాం. 26వ అధ్యాయం 4వ వచనం చదవండి. పంట ఎలా వస్తుంది? మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదనో. చాలు, ఒక్కొక్కడిగా చెప్తాను. వర్షాకాలం పంట రావాలంటే ఏం కావాలా? పంట రావాలంటే వర్షం కావాలి. పంట చేతికి అందాలంటే వర్షం కావాలి. వర్షం దేనికి సాదృశ్యమో? వర్షము దేనికి సాదృశ్యమో మీరే చెప్పండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 14వ వచనము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను. చాలు, తొలకరి వాన ఇర్మియాలో కూడా చెప్తాడు. 5వ అధ్యాయం 24వ వచనంలో ఇర్మియాలో. నేను చాలా 10 నిమిషాల్లోనే నేను చెప్పవలసిన విషయమే చెప్తాను. దేవుని వాగ్దానం గురించి మాట్లాడతాను. చాలా హిస్టరీ చెప్పాను, వాగ్దానం గురించి మాట్లాడతాను. ఇర్మియా 5:24 వారు ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కాబట్టి తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలమున కురిపించేవాడు. కాబట్టి ఇప్పుడు ఈ తొలకరి వర్షము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ మనము కోల్పోయినటువంటి పంట, లేకపోతే మన అనుభవించిన నష్టము ఏమంటే ఆత్మను దుఃఖపరిచిన వారమైనాం, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారమైనాం, పరిశుద్ధాత్మ సంపూర్ణత లేని వారంగా ఉన్నామో, పరిశుద్ధాత్మ నింపుదల లేని వారంగా ఉన్నామో. ఒకవేళ పరిశుద్ధాత్ముడే మన జీవితాల్లో సంపూర్ణతను సంతరించుకున్నట్లయితే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఇట్లాగైతే ఉండదు. కాబట్టి మనం కోల్పోయినది ఏంటంట? మనం కోల్పోయినది పరిశుద్ధాత్మ సంపూర్ణత, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. అది తిరిగి ఇస్తానన్నాడు. నన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తూ వచ్చినప్పుడు తీసుకోవడానికి కూడా మనం ఏం చేయాలంటే చెయ్యి చాపవలసిన వారమై ఉన్నాము. ఇది వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రభును స్తుతించవలసిన వారమైనాం. కాబట్టి పంట మరలా ఇస్తానంటే ప్రభు వారు తన ఆత్మను తిరిగి మనకు కోరలేదా? తప్పిదం చేసినప్పుడు దావీదు తప్పిదం చేస్తూ వచ్చినప్పుడు, తప్పులో ఉన్నప్పుడు, పొరపాటులో ఉన్నప్పుడు 51వ కీర్తనలో ధ్యానించినప్పుడు ప్రభువా నా యందు శుద్ధ హృదయమును మరలా పుట్టించము, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము అంటాడు. కాబట్టి పొరపాటు చేసినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మనం కనుక ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మను ఆయన మనకు ధారాళముగా ఇవ్వడం ద్వారా మనం నష్టపోయినటువంటి పసరు, గొంగలి, చీడపురుగులు తినివేసినటువంటి ఆ పంటనంతను సమకూరుస్తానని ప్రభువారు. అప్పుడు మనం ఏం చేయవచ్చంట? అప్పుడు ప్రభు సన్నిధికి మనం వచ్చి ఆయనకు మనం నైవేద్యమును అర్పించడానికి అర్హత కలిగిన వారంగాను సామర్థ్యం కలిగిన వారంగా ఉంటాం. ఇటు సామర్థ్యం కలుగు చేస్తానని చెప్పినటువంటి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమైందాం. రెండవ సంగతి ఏం చేస్తా అన్నాడు? లేవీకాండము ఇదే మాట, పంట అనే మాట కదా, దాన్ని లేవీకాండంలో చెప్పాడు. లేవీకాండం 26వ అధ్యాయము 5వ వచనం. లేవీకాండము దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఉదయకాలం మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. 4-5 వచనాలు 26వ అధ్యాయము లేవీకాండము 4-5 వచనాలు.
అది మీ భూమి పంటలనిచ్చును. భూమి గురించి వర్షం ఒకటి, వర్షము. రెండవది మీ భూమి పంటలు. ఏంటి భూమి? భూమి అప్పుడు దాకా ఎలా ఉందంట? భూమి వర్షం లేక నిస్సారంగా ఉంది. భూమి నిస్సారంగా ఉంటూ వచ్చింది. ఈ నూతన సంవత్సరంలో వాగ్దానము, మరి ఈ వాగ్దానం ఇచ్చిన వారైనా హెబ్రోన్లో, నేనేం తప్పు మాట్లాడడంలా, ఈ వాగ్దానం ఇప్పుడంతా నాశనం చేశారు కదా, నాశనం అయిపోయింది కదా, మిమ్మల్ని బట్టే కదా నాశనం అయిపోయింది. హెబ్రోన్ సహవాసం అంతా, హెబ్రోన్ సహవాసం అంతా నాశనం చేసింది మీరే కదా. ఈ సంవత్సరం వాగ్దానం మీరే కదా, మీ చేతుల్లో తీశారు కదా. మీరు ప్రార్థన చేశారో లేకపోతే పాత వెతికి తీశారో, మీరే కదా తీశారు. అనుమతిస్తూ వస్తారా? భూమి పంట పండే దాని కొరకాయ. ఏంటా భూమి పంట? ఏంటా భూమి పంట? చదవండి. భూమి పంట ఏంటో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసియన్స్ 3:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ప్రధానులకును అధికారులకును ఇది భూమి అంటే ఎప్పుడు కూడా వాగ్దత్త దేశము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. చదువుతాముడు. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. కాబట్టి క్రీస్తు ఐశ్వర్యం. ఇక్కడ భూమి అంటే భూమి వాగ్దత్త దేశము, ల్యాండ్ ఆఫ్ కానాన్, ద ల్యాండ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. కాబట్టి వర్షము పరిశుద్ధాత్మకు సాదృశ్యము. పరిశుద్ధాత్మ చేత నింపుతానని చెప్తూ వస్తున్నాడు. నేను ఆరాధన వర్తమానం అండి, ఎలా నింపుతాడో చెప్పడానికి అవకాశం. ఆరాధన వర్తమానంలో హెచ్చరికలు ఏమి ఉండకూడదు. అందువల్ల నింపుతానన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మతో ఆరాధన చేద్దామన్నాడు. క్రీస్తు ఐశ్వర్యము ఏంటి? పాలు తేనెలో. ఐశ్వర్యం ఏంటి అంటే పాలు తేనె, తేనె పాలు తేనె. కాబట్టి పాలు అప్పటిదాకా ఏం తిన్నారంట? అప్పటిదాకా ఏం తిన్నారా? కురిసినటువంటి ఇది ఏమి అనే అర్థం వచ్చేటువంటి మన్నాన్ని తింటూ వచ్చారు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు తేనె ఉంటుంది, తేనె మధురంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి విధమైన ఐశ్వర్యాన్ని ప్రభువారు మనకి ఇస్తానని చెప్పి ఇప్పుడు కూడా 10 నిమిషాలు చెప్తా అన్నప్పుడు దాని గురించి నేను వివరించలేదు. కాబట్టి ప్రభువారిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభులో ఉన్నటువంటి మహిమైశ్వర్యాన్ని ఆయన మనకి ఇస్తూ వచ్చాడు. ఇది కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడుతూ వచ్చింది. చదవండి. కొలస్సియన్స్ 1:12. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారము అది గమనించండి చాలు. తర్వాత 3వ సంగతి చూద్దాం. 6వ వచనం లెవిటికస్ 26:6. లేవి కాండము 24వ అధ్యాయం 6వ వచనం. 24వ అధ్యాయం 6వ వచనం చదవండి. 26:6వ వచనం. యెహోవా సన్నిధిని 6వ వచనం తమ్ముడు. ఆ దేశమున నేను తప్పు చెప్తున్నాను, రెఫరెన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 26వ అధ్యాయము 6వ వచనం. లేవి కాండము 26వ అధ్యాయము 6వ వచనం. మీ దేశమున నేను మీకు క్షేమమును కలుగజేసేదను. తర్వాత గట్టిగా చదవండి. మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా. గమనించండి. ఒకటి దుష్ట మృగం ఏమన్నా? పొలం పంట వేసినప్పుడు పొలంలోకి ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? దుష్ట మృగములు అంటే నక్కలు. నక్క దుష్ట మృగమే. నక్క దుష్ట మృగం. 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు
మీలో ప్రవేశించిన తోడేళ్ళు పంటను పాడు చేసేదంట, నక్కలు, క్రూరమైనటువంటి తోడేళ్ళు, ఇవన్నీ దుష్ట అంటే ఎలా ఉంటారు వీరు విశ్వాసుల్లా కనబడుతూ వస్తారు. ఏదంట ఏం వేసుకుంటారా వారు? మేక, గొర్రె చర్మం ధరించుకుని వస్తారు, కానీ గొర్రెలు కాదు, గొర్రెలు కాదు, గోధుమలు ఏం పెరుగుతాయంట? గురుగులుగా పెరుగుతాయంట. అంటే అంటాడు, అయ్యా గోధుమలు కదా అని మనం చల్లింది, దీనిలో గురుగులు వచ్చినాయి, పెళ్ళగించుతామంటే వద్దొద్దు అంటాడు. కాబట్టి సహవాసంలో ప్రవేశించింది, ప్రజెంట్ సహవాసంలో ప్రవేశించింది, ఈ సహవాసంలో ప్రవేశించింది దుష్టుడి. నాలుగవ సంగతి 7, 8, 9 వచనాలు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత అంటే విజయము. మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇస్తానందుకు వాగ్దానం, ఇది దేవుని స్తుతించాలి. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఐశ్వర్యాన్ని ఇస్తా అంటున్నాడు, దాన్ని బట్టి స్తుతించాలి. మూడవది సంపూర్ణమైన క్షేమాన్ని ఇస్తా అంటున్నాడు, దాన్ని బట్టి క్షమించాలి. నాలుగవది శత్రువు పైన విజయం ఇస్తానంటున్నాడు. ఎక్కడ చూస్తాం ఈ మాట మనం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్తూ వస్తున్నాడు. కాబట్టి విజయము, మనం పోరాడునది శరీరాలతో కాదు అనే విషయాన్ని చెప్పుకుంటూ ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని చేస్తూ అక్కడ 12 నుంచి కింద వరకు చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ప్రతి విశ్వాసకి ఆత్మ సంబంధమైన పోరాటం ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు, నేను మంచి పోరాటమును పోరాడితిని అన్నాడు. కాబట్టి విశ్వాస జీవితం అనేది పోరాటము. అయితే ప్రభు చెప్తూ వచ్చాడు, నేను మీకు విజయం ఇస్తాను అంటున్నాడు. కానీ 4వ విషయంగా ప్రభువారు మనకు విజయమును ఇస్తా అని చెప్తూ వస్తున్నాడు. దాన్ని బట్టి మనల్ని విజయులుగా చేస్తానని ప్రభువారు చెప్తారు. మనం క్షేమంతో ఉన్నాము, తర్వాత క్రీస్తు ప్రభువారి యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ వస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారంగా ఉన్నాము. మనం అంటే నౌ వీఆర్ విక్టర్స్. కాబట్టి ప్రభువును మనము స్తుతించడానికి ఈ విషయాలు సరిపోతాయి. ఇంకా చూడండి, ఇంకా చూద్దాం. నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటాను. 9వ వచనం ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి నేను, ఇది చాలా ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి నీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను ఇప్పుడు దాకా ఎలా ఉన్నామంటే ఫలం లేని వారంగా ఉన్నాం. ఏం చేస్తానన్నాడు ప్రభువారు, ఇప్పుడు దాకా మీకు సంతానం లేదు, ఏం చేస్తాను, నేను మీకు సంతానం ఇస్తాను అంటాను. నేను మీకు సంతానం ఇస్తాను. ఇది నిబంధన, వాగ్దానం వేరు, నిబంధనతో కూడినటువంటి వాగ్దానం వేరు. అంటే ఇది ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. 15వ అధ్యాయం చూస్తూ వచ్చామంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన, కాబట్టి మనం బహుగా ఫలిస్తామనేది ఈ సంవత్సరము సార్వత్రిక సంఘముగా ప్రభువారు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. 16వ వచనం కూడా చదవండి. 16వ వచనం, అదే అధ్యాయం 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, చదివేవారు మీకు వినపడేది చదివితే ఎలా శరత్తన్నా, నాకు కూడా వినపడొద్దా? మీరు నా పేడ తండ్రిని ఏం అడుగుదరో అది కాదు కదా, అదేనా 16వ వచనము. మీ ఫలం నిలిచింటుకు. ఏం కుమారుడు, మీ ఫలము నిలిచిన్నాడు, మీ ఫలము నిలిచిన్నట్లు. కాబట్టి మనల్ని వాళ్ళు ఫలించడి వారుగా చేస్తాననేది వాగ్దానం. మనం ఫలించడి వారుగా చేస్తాననేది వాగ్దానము. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఎంత ఫలభరితమైన జీవితం, అద్భుతం. చెట్టు పెంచామో, బాగా చెట్టు, దానికి రోజు ఎరువు వేసామో, నీళ్ళు పెట్టామో, అన్నీ చేసామో, ఏం చేస్తూ వచ్చామంటే దానికి మనం బాగా సంవత్సరాల తరబడి చేస్తూ వచ్చిన తర్వాత మామిడి చెట్టు అట్లాగా చెట్టు ఫలించిన తర్వాత
అసలు అంత చేసిన తర్వాత నీరు కట్టిన తర్వాత దానికి ఏమొచ్చినట్టు కనీసం పింద కూడా రాకపోతే అబ్రాహ్మణ ఎట్లుంటుంది? అరే గొడ్డలు పట్టుకురారా, ఎందుకురా ఇది, దీనివల్ల ప్రయోజనం ఏంది అని నరికి పడివేయమా, అంతే కదా. ఫలిస్తే గుత్తులు గుత్తులుగా కాస్తే, ఇంత హీట్ వచ్చిందో లేదో గుత్తులు గుత్తులుగా కాస్తే, గుత్తులు గుత్తులుగా కాలిస్తే ఆ పంట, వాట్ ఏ ట్రెమండస్ హ్యాపీనెస్ వి ఎంజాయ్. మనం ఎంత సంతోషం అనిపించేవారుగా ఉంటాం. దట్ ఈజ్ ద ప్రామిస్. ఇది వాగ్దానం ప్రభువారు మనకు నెమ్మది కలుగజేయడం మాత్రమే కాదు, తర్వాత శత్రువులపై విజయం ఇవ్వడం మాత్రమే కాదు, మనల్ని ఫలించే వారంగా కూడా చేస్తాంట. ఫైనల్లీ ఇంకోటి చూద్దాం, చూడండి, ఇంకోటి చూద్దాం. 11వ వచనం గట్టిగా చదువుతాముడు. నేను శరత్తానికి చెప్పినప్పుడు నీకు కూడా చెప్పినట్లు కదా, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఇంగ్లీష్లో ఏమన్నదంటే, తెలుగులో మందిరం అని ఉంది, ఎట్లయినా చదివినా అదే అర్థం. ఇంగ్లీష్లో ఏమనుంది? ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. గుడారం అని ఉంది ఇంగ్లీష్లో. గుడారం, ట్యాబర్నకల్, గుడారము దేవుని సన్నిధికి సాదృశ్యం. గుడారము దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. క్షేమం మాత్రమే కాదు, విజయం మాత్రమే కాదు, ఫలభరితమైన జీవితం మాత్రమే కాదు, ఆయన సన్నిధి, దేవుని సన్నిధి. సింహాసనం ఎక్కడానికి కారణం యెహోవా యోసేపునకు తోడైండునే అని ఉంది. అంత మాత్రమేనా? యెహోవా ఎవరికి తోడై ఉన్నాడంట? సౌలును విడిచిపోయాను, దావీదునకు తోడై ఉండెనో అని ఉంది. దావీదునకు తోడై ఉన్న కారణం చేత ఏం చేస్తాడంటే స్థాయి పెరుగుతుంది. యోసేపునకు తోడై ఉన్న కారణం చేత స్థాయి పెరుగుతుంది, సింహాసనానికి ఎక్కేది. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉంటే అంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం మరొకటి ఉండవు. కాబట్టి ఇవన్నీ ఇస్తానని వాగ్దానం చేస్తూ వచ్చినప్పుడు ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతం. కాబట్టి ఇన్ని చేస్తానని చెప్పినటువంటి దేవుడు మొట్టమొదటి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు, ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఐశ్వర్యం అనేకమైన విషయాలు. ఏముంది ఐశ్వర్యం అంటే? ఇప్పుడు యేసు ప్రభువారిలో ఆ ప్రియునియందు అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన పాపములకు మన క్షమాపణ పొంది ఉంటిమి అని 3వ అధ్యాయంలో మనం క్షమించాలి 3వ వచనం తర్వాత మనం చూస్తూ వస్తాం. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా క్రీస్తులో మనం అనుభవించేటువంటి మహిమైశ్వర్యం. కుమారత్వంలోకి రాబడుతూ వచ్చాము, క్షమాపణ పొందుతూ వచ్చాము, పరిశుద్ధాత్మ యొక్క సంచకరువుగా చేయబడుతూ వచ్చాము, ఆ పరలోక స్వాస్థ్యాన్ని పొందుతూ వచ్చాము. ఇవన్నీ కూడా మహిమైశ్వర్యంలోని ప్రభు మనకిచ్చినటువంటి రిచ్నెస్. కాబట్టి ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతాయి. అంతేనా? ఏం చేస్తూ వచ్చాడు? సమాధానం ఇస్తూ వచ్చాడు, క్షేమం ఇస్తూ వచ్చాడు, తర్వాత శత్రుపై విజయం ఇస్తూ వచ్చాడు, తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? ఇలా మనం నేర్చుకుంటూ వచ్చాం. వీటిలో 1-2 సంగతులతో ప్రభువును మనము ఆరాధన చేద్దాం. కాబట్టి ఆరాధించడానికి ముందు మనమందరం